భారతదేశం మీదన చైనా చేస్తున్న కుట్రకు సంబంధించి జ్యోతి ఒక మంచి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదల చూసి వారిలోని చైనా కుయుక్తులకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు మినరల్స్ మీద నియంత్రణలు భారత్ని వీడి వచ్చేయండి అంటూ తమ దేశ నిపుణులు ఆదేశాలు ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. చైనా అనధికారిక వాణిజ్యాంక్షలకు పాల్పడుతుందని పేర్కొంది. చైనా రహస్య చర్చలు భారతదేశ ప్రపంచ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో అత్యంత కీలకమైనటువంటి అని విషయాన్ని చెప్పుకొచ్చింది. అందులో ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలని పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతిష్టాత్మక $32 బిలియన్ సుమారు 2.75 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని భారత్ సరఫరా చైన్లను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చైనా నియంత్రణలపై తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. మరి ముఖ్యంగా ఎలాంటి అధికారిక సమాచారాలు కూడా కేవలం మౌఖిక సూచనల ద్వారానే చైనా ఒక ప్రణాళిక ప్రకారం క్రమ పద్ధతుల ఆంక్షలకు పాల్పడుతుందని ఐసీఏ పేర్కొంది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్లో ప్రముఖ సంస్థలైన యాపిల్, గూగుల్, మోటరోలా, ఫాక్స్కాన్, వివో, ఒప్పో, లావా, డిక్సాన్, ఫ్లెక్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. భారత్లోని ఫాక్స్కాన్ ప్లాంట్లో పనిచేస్తున్న తమ దేశ ఇంజనీర్ టెక్నీషియన్ వెంటనే అక్కడి నుంచి వచ్చారని చైనా కోరినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. యాపిల్కి వాణిజ్య భాగస్వామి అతిపెద్ద ఐఫోన్ల తయారీదారు ఫాక్స్కాన్ తన భారత్లోని ఉత్పత్తి కేంద్రంలో 300 మందికి పైగా చైనా ఇంజనీర్ టెక్నీషియన్ రీకాల్ చేసిందని బ్లూంబర్గ్ ఇటీవల కథనాలు వెల్లడించినాయి. భారత్లో iPhone 17 తయారీకి యాపిల్ సంస్థ సిద్ధమవుతున్న వేళ ఇది ఇబ్బందిగా మారబోతోంది.